ఎలాగ స్ట్రీమ్ లైన్ చేసి జనంలోకి తీసుకెళ్లాలో వాళ్ళు కొట్టిన పిండి. వాళ్ళ అనుభవం ఉంది, వీళ్ళిద్దరూ పనికిరారు. బేసిక్గా స్ట్రాటజిక్గా రాగలరు వాళ్ళు. ఒకవేళ లొకేషన్ సీఎం చేయాలనుకుంటే అర్జెంటుగా చంద్రబాబు గారు పక్కకి వెళ్ళిపోతారు, ఆయనకి ఈ మధ్యన సరిగ్గా అనారోగ్యంగా ఉంటుంది, బయటికి రావట్లేదు, ఇలాంటి ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత లోకేష్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు చూపెడతారు, సరైనటువంటి విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నట్టు చూపెడతారు. ఇదంతా వాళ్ళ మీడియా, సోషల్ మీడియా లోకేష్ కింగు అలా ఎరగదీశాడు, ఇలా పగలదీశాడు అనేటటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఆ తర్వాతన బాబు గారికి భారం ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈయన అని చెప్పేసి ముందు తెచ్చి కూర్చోబెట్టేస్తారు సింపుల్గా, అంతే. వాళ్ళకి అది ఎలా నడపాలో బాగా తెలుసండి. వాళ్ళకి నేర్పాలి, తాతకి దగ్గులు నేర్పడం అనమాట వాళ్ళకి రాజకీయం నేర్పడం అంటే. వీళ్ళు రాజకీయాలు నేర్చుకోవాలి అంతే, అంత మించేది. అంటే జనసేనకు కూడా ఈ మధ్యన టీడీపీ పాలనలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కాస్త అంటే ముఖ్యమంత్రినో లేదంటే లోకేష్ గారు మాట్లాడకపోయినా అధికారుల మీద ఆయన కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో ఎలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు జనసేనకి అనడానికి ఒక మార్గ లేదంటే ఒక దిక్సూచిలా కనిపించట్లేదు. ఏం లేదు, బాబు గారి ద్వారానే పవన్ కళ్యాణ్ కూడా బాబు గారి దగ్గర నేర్చుకుంటున్నాడు. ఒక రకంగా ఏకలవ్య శిష్యుడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూడండి, పేపర్లో వచ్చింది, బాబు గారంట డైట్ ఛార్జీలు పెంచమని చెప్పాడట, ఆర్థిక శాఖ ఇవ్వనందట, నెక్స్ట్ ఇయర్ లో చూద్దాంలేండి అందంట.